సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చాలా ఎర్లీగా లేచాను. ఎందుకంటే నేను మీకు చెప్తానన్నమాట. రాజమండ్రి వెళ్ళి పని ఉన్నది. దానికోసం తొందరగా లేచానన్నమాట. ఫస్ట్ అయితే మన చేపలకి ఫుడ్ అయితే వేసేద్దాం. వీటికి ఎప్పటికెప్పుడు నేను ఫుడ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, లేకపోతే చచ్చిపోతున్నాయి. సో దాని గురించి ఫస్ట్ ఫుడ్ అయితే వేసాను. ఈరోజు రాజమండ్రి ఎందుకు వెళ్ళాలంటే అక్కడ మనం ఒక కెమెరా షాప్ని అయితే మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సరేనా ఫ్రెండ్స్? ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనం టిఫిన్ అయితే చేసేసి బయలుదేరిపోదాం. మా మమ్మీ అయితే ఇడ్లీ వేసిందనమాట విత్ టమాటా చట్నీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా మమ్మీ చేస్తుంది. వీలైతే కుదిరితే ఒక వీడియో చేసి పెడతాను నేను. తొందరగా రెడీ అయిపోయి అయితే మనం వెళ్ళాలి రాజమండ్రి. ఎందుకంటే రాజమండ్రి ఎందుకు వెళ్తున్నాం భయ్యా, ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే ఒక నలుగురికి ఉపయోగపడేలాగే నేను ఎప్పుడు చేస్తున్నాను మీకు కూడా తెలుసు. సో నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ వీడియో చూస్తారని నేను కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు వెళ్తామంటే రాజమండ్రి ఫ్రెండ్స్, రాజమండ్రిలో ఒక షాప్ ఉంటుంది, కెమెరా షాపు. ఆ కెమెరా షాప్ గురించి ఈ వీడియో చేయట్లేదు, కానీ రాజమండ్రిలో కెమెరా రిపేరింగ్ అనేది ఎవరికి కూడా తెలియదు అనమాట. సో దాని గురించి వీడియో చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనం కెమెరా రిపేరింగ్ చేయించుకోవాలంటే వైజాగ్ లేకపోతేనేమో విజయవాడ, హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. సో మనకి రాజమండ్రిలో కూడా ఉన్నది అనేసి చెప్పడం కోసం. ఇంకోటి ఏంటంటే మనోడు చాలా అంటే చాలా బాగా చేస్తాడనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే చూస్తారు కదా, ఆల్రెడీ నేను స్టార్ట్ అవ్వాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే స్కిప్ చేయకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక ఇలాంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను, చూడండి. సరేనా? స్కిప్ అయితే చేయకండి. డ్రైవింగ్ చేసినప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు మొన్నే రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయిందనమాట. హెల్మెట్ ప్రతి ఒక్కరు పెట్టండి. ఎందుకంటే డ్రైవింగ్ చేసినప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుంది అయితే తెలీదు. సో దాని గురించి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నేను జాగ్రత్త పడుతున్నాను అనమాట. ఇది లొకేషన్ ఎక్కడంటే కోటపల్లి బస్ స్టాండ్ నుంచి మనకి కాంప్లెక్స్కి వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడు కెమెరా జోన్ అనేసి షాప్ ఉంటుంది అనమాట. ఈ షాపుల దగ్గరే మనకి కెమెరాస్ అని, లెన్స్ అని అన్నీ కూడా రిపేర్ చేస్తారు. చూపిస్తున్నాను, చూసారా? ఆ బోర్డు కనిపిస్తుంది మీకు లెఫ్ట్ సైడ్. ఓకేనా ఫ్రెండ్స్? ఆ బోర్డు దగ్గర నుంచి ఈ సందులో స్ట్రైట్కి వెళ్ళిపోయి రైట్కి తీసుకోవాలి. సోనీ అని కనిపిస్తుంది కదా ఇక్కడ రైట్కి తీసుకుంటే పైన అనమాట. మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇలా తీసుకుని మళ్ళీ రైట్ తీసుకుని పైన చూపిస్తుంది కదా బోర్డు, అలా పైకి వెళ్ళిపోవడమే. ఇలా పైకి వచ్చేసి మనకి స్ట్రైట్లోనే అంటే ఫ్రంటే ఉంటుంది అనమాట. సో ఇదే అనమాట మన కెమెరా షాప్ అయితే. చూడండి రైట్ సైడ్ ఉంటుంది, ఇదిగో చూసారు కదా, కెమెరా జోన్ అనమాట. బ్రో అయితే ఎప్పుడు కూడా బిజీగానే ఉంటాడు. బ్రో పేరు వచ్చేసి మనీ అనమాట, మనోడే. ఇక్కడ ఎన్ని కెమెరా గట్ట ఏదైనా సరే రిపేర్ చేస్తారు మనోడు. ఇక్కడ స్టాక్ చూపిస్తాను మీకు, చూస్తున్నారు కదా. ఇక్కడ కెమెరాస్ కానీ లెన్స్ కానీ ఎప్పుడు కూడా మనకి రిపేర్ చేస్తూనే ఉంటాడు. ఇంకోటి ఏంటంటే 1 సెకండ్. సో బ్రో వచ్చేసి మనీ బ్రో వచ్చేసి ఎప్పుడు కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంటాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చే కస్టమర్స్కి రేటు తగ్గించి అలా ఏం ఉండదు అనమాట. వీళ్ళు ముందే ఫిక్స్ చేసుకుని ఒక రేట్ అనేది అయితే చెప్పేస్తారు. చాలా మంది ఫోటోగ్రాఫర్స్ కూడా వస్తూ ఉంటారు కదా బయట దగ్గరికి. చాలా మంది స్టూడియోలో వస్తారు కాబట్టి వీళ్ళ ముందే మనం రేటు ఫిక్స్ చేసేసి చెప్పేస్తారు అనమాట. నా కెమెరా అయితే ఇచ్చాను నేను. మనోడు చాలా అంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు నేను వచ్చినప్పుడు కూడా. ఇంకోటి ఏంటంటే మంచిగా అయిపోయింది భయ అని కాల్ చేసాడు. మార్నింగ్ నేను చెప్పాను కదా, మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా ఇది బ్లాక్ తీసి ఆల్రెడీ మొత్తం ఒక వీడియో అయితే వస్తుంది. మీరు తప్పకుండా మనీ బ్రో దగ్గరికి అయితే రండి. మన నిడదవోలు నుంచి కూడా నేను దూరం నుంచి రాజమండ్రి వచ్చాను అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల్లో గట్ట అంటే ఎలా అంటే మన పెరవలి అటు సైడ్ తణుకు, ఇటువైపు ఏమో తాడేపల్లిగూడెం, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తూ ఉంటారు మనోడి దగ్గరికి. ఎందుకంటే మనోడు వర్క్ అలాంటిది, స్కిల్ అలాంటిది. వీళ్ళు 8 ఇయర్స్ బ్యాకే షాప్ పెట్టారనమాట. షాప్ పెడితే అప్పుడు సేల్స్ అన్నవాళ్ళు సేల్స్ చేసేవారు. సేల్స్ చేయడం వల్ల కొన్ని ఇష్యూస్ వల్ల కోవిడ్ లో తీసారనమాట. సర్వీస్ ఒకటి ఉంచేశారు. ఇప్పుడు ఈ కెమెరా రిపేరింగ్, లెన్స్ రిపేరింగ్, మనకి
లైట్స్ ఉంటాయి కదా, డ్రోన్స్ కూడా చేస్తారంట అన్న. మీ ఫ్రెండ్ వాళ్ళ సర్కిల్లో కానీ ఎవరిదన్నా డ్రోన్ ఏదైనా కంప్లైంట్ వచ్చినా, ఇన్ కేస్ స్లాష్ కూడా, అంటే మన ఫోటోగ్రఫీ ఫీల్డ్లో స్లాష్ అనేది చాలా ఇంపార్టెంట్. లైటింగ్ అనేది కూడా సబ్జెక్ట్ అనేది మనం మంచిగా తీయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలంటే మనం లైట్ కావాలి. కాబట్టి ఇలాంటి లైట్స్ కూడా చాలా అంటే చాలా రిపేర్ చేస్తాడు మనోడు. ఇంకోటి ఏంటంటే, మేము ఎంత దూరం నుంచి వస్తున్నాము అన్న, మాకు సపోర్ట్ చేసి కొంచెం తక్కువగా చేస్తాడా లేదా అన్నది కూడా మీరు టెన్షన్ అసలు ఏం పడొద్దు. ఎందుకంటే నాది హామీ. ఎందుకంటే నేను అంత దూరం నుంచి వచ్చి ఇంచుమించు 20-30 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ నేను చేసుకుంటున్నానంటే, ఇక్కడ చేయించుకుంటున్నానంటే అంత నమ్మకం లేకుండా అయితే ఏమి ఉండదు కదా. స్పేస్ కూడా జెన్యూన్ స్పేస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, నువ్వు చెప్పే విధానం ఉన్న చూసాను అన్న. మనం చెప్పి ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తగ్గించేసే, అంటే నువ్వు నాకు తగ్గించే చెప్పావు. నేను మామూలుగానే బెస్ట్ ప్రైస్ చెప్తాను. ఎందుకంటే ఒక ఎంక్వైరీ చేసి వచ్చిన మన దగ్గర తేడా రాకూడదని చెప్పి నేను ఆ ఉద్దేశం. మీరు ఒకవేళ బయట అంటే ఎక్కడైనా కనుక్కున్నా సరే, మనోడిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనోడు జెన్యూన్ పర్సన్. ఇంకోటి ఏంటంటే వీళ్ళ బావగారు ఇంకో షాప్ ఉన్నది అనమాట. షాప్ పేరేం పేరు? శివజ్యోతి ఎలక్ట్రానిక్స్ అనేది సేల్స్ అన్నది. మనోడు వాళ్ళది కెమెరాస్ అనమాట. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను. అక్కడ కూడా కెమెరాస్ అమ్ముతారు. మనోడు తక్కువగా ఇచ్చేటట్టయితే ఏమన్నా మాట్లాడినా సరే, ఏమైనా చేసినా సరే నేను కూడా మీకు సపోర్ట్ చేసి మనోడు సపోర్ట్ ఉంటాడు. సో చూస్తున్నారు కదా, ఈ లెన్స్ రిపేరింగ్ గట్ట మొత్తం ఎప్పటి నుంచో కూడా కొన్ని సంవత్సరాలు. పెద్ద కెమెరాస్ కూడా చేస్తాము. ఇవి వచ్చి వీడియో కెమెరాస్ మాక్సిమం రిపేరింగ్ మనకి ఎలా ఉంటదంటే, వైజాగ్, కాకినాడ, ఇటువైపు విజయవాడ ఉంటది. రాజమండ్రి ఎవరు ఉంటుంది అనేసి అనుకోరు. సో మన దగ్గర వీడియో కెమెరాస్ కానించి, ఫోటో కెమెరాస్ కానించి, లైట్స్ కానించి, లెన్స్ కానించి, ప్రతి సబ్జెక్ట్, డ్రోన్స్ కానించి, ఇంకా ఒక ఛార్జర్లు కానించి ఏదైనా సరే, ఎనీథింగ్ అనమాట, ఏదైనా సరే మనోడు రిపేర్ చేసి పెడతాడు. కొరియర్ సర్వీస్ కూడా మనకు ఆర్టీసీకి ఇస్తే మేము మళ్ళీ రిపేర్ చేసి మీకు మళ్ళీ దానికే బస్కి ఇచ్చే. ఓకే. నేను ఈ షాప్ పేరు కానించి, ఫోన్ నెంబర్ కానించి మన వీడియో కింద నేను పెడతాను డిస్క్రిప్షన్లో. మీరు తప్పకుండా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే, మనం జెన్యూన్గా ఉంటాం కాబట్టి జెన్యూన్ వీడియోస్ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మన ఓన్లీ నమ్మి ఒకసారి అంటే వస్తే బెటర్ ఫీలింగ్ అనేసి నేను అనుకుంటున్నాను. సో అందరూ రండి, మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి ఏంటంటే, డ్రోన్స్ గట్రా చేస్తారని చెప్పాను కదా. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, మొత్తం ఆల్ ఎక్విప్మెంట్ అనమాట బ్రో చేస్తున్నాడు. ఈ వీడియో వచ్చేసి ప్రమోట్ వీడియో అయితే కాదు, మనం జెన్యున్గా చేస్తున్నాము, ఒక నలుగురికి ఉపయోగపడాలనేసి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కెమెరాస్ రిపేర్ చేస్తారు, అన్నీ మంచిగా చేస్తారు. ఇక్కడ క్రెడిట్ కార్డు మీద కూడా అమౌంట్ ఇస్తారనమాట. నేను మీకు నెంబర్ పెడతాను, భయ్యాది కావాలంటే కాంటాక్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. ఈ షాప్ అడ్రస్ కూడా పెడతాను, ఎవరన్నా వెళ్ళి విజిట్ చేయాలంటే చేయండి. మన ఛానల్ కారణం కొత్తగా వచ్చి ఉంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి నేను చేయిస్తాను. ఓకేనా? నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. లైక్ అయితే చేయట్లేదు, వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయండి, మర్చిపోవద్దు. సరేనా ఫ్రెండ్స్?